డివిఎస్ గారు ఎలా చూడాలంటారు? ఈ ద్వంద్వ వైఖరిని ఎలా చూడాలి? ఈ డబుల్ స్టాండర్డ్ అనేది అటు రాజు దగ్గర ఉంది, అదేవిధంగా యథా ప్రజల దగ్గర అన్నట్టుగా ఇప్పుడు వీళ్ళ నేతల దగ్గర కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఎమ్మెల్సీలు వచ్చేసి అటు బిఆర్ నాయుడు గారి పైన కొంతమంది వర్గం అయితే, ఇంకొక వర్గం అదే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు మోషే రాజు గారి మీద అవిశ్వాస తీర్మానం ఎలా చూడాలంటారు దీన్ని? జగన్మోహన్ రెడ్డి మీద బెటరా? ఇప్పుడు ఆ విశ్వాస తీర్మానం పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలని ఎవరు అంటలేదా? అంటే బిఆర్ నాయుడు దిగిపోవాలనో లేకపోతే మోషన్ రాజు దిగిపోవాలనో ఇవాళ రెండు వర్గాలుగా వైసీపీ చీలిపోయింది శాసన మండలిలో. అంటే ఇప్పుడు వీళ్ళకి సబ్జెక్ట్ లేక చేస్తున్నారా? ప్రజా సమస్యలపైన ఇవాళ అసలు చర్చ సాగాల. శాసన మండలి 10 రోజులుగా అసలు మండలిని జరగనీయటంలా. రభస ఏంటి, ఒకరోజు 5 నిమిషాలు, ఒకరోజు 10 నిమిషాలు, ఒకరోజు 12 నిమిషాలు, వాయిదాల మీద వాయిదాలు. ప్రభుత్వ ప్రకటన చేయనీయటం లేదు. ఇప్పుడు ఈరోజు లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం స్టేట్మెంట్ ఇవ్వడానికి ఆనం రామనారాయణ రెడ్డి స్టేట్మెంట్ చదువుతుంటే అసలు ఆ స్లోగన్స్, ఆ నినాదాలు జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి, అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నిన్న చైర్మన్ ఎవరు మోషన్ రాజును ఉద్దేశించి యథాలాపంగా అన్నారు. ఎవరు? అచ్చెన్నాయుడు ఏమన్నారు? అధ్యక్ష తమరు క్రిస్టియన్ అనుకుంటా, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్. వెంటనే ఆయన అభ్యంతరం చెప్పేశారు. ఎవరు? మోషన్ రాజు వెంటనే కలగ చేసుకుని మీరు అట్లా అనకూడదు, మీరు నన్ను అనకూడదు, నేను హిందూ. వెంటనే అచ్చెన్నాయుడు కూడా నేను ఉపసంహరించుకుంటున్నాను, మీరు నాకు క్లారిటీ ఇచ్చారు. ఏది? మీరు హిందూ అని చెప్పి మీరు క్లారిటీ ఇచ్చారు, నేను నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా, క్షమాపణలు చెప్తున్నా అన్నట్టుగా అచ్చెన్నాయుడు మరి ఆయనే ఇచ్చిన దీంట్లో వీళ్ళందరూ చుట్టుముట్టి పోడియం దగ్గరికి వెళ్ళి వెల్లోకి వచ్చి దొమ్మికి వచ్చేసారు. నిన్న ఆనం రామనారాయణ రెడ్డి మీద అటాక్. ఆయన ఏంటి అసలు ఆనం రామనారాయణ రెడ్డి? ఆనం కుటుంబానికి అసలు అక్కడ నెల్లూరులో ఉన్నటువంటి పేరు ప్రతిష్ట. దేవాదాయ శాఖ మంత్రి, సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్, 83లోనూ ఎప్పుడో గెలిచాడు ఎమ్మెల్యేగా. ఎన్టీఆర్ క్యాబినెట్లో అప్పుడు మంత్రిగా పనిచేసినాడు. అట్లాంటి ఆనం రామనారాయణ రెడ్డి మీదకి అసలు దొమ్మికి వెళ్ళటము, అతను కూడా దిగాడు, ఏంది రెండు తేల్చుకుందాం అన్నాడు. అంటే ఇప్పుడు అచ్చెన్నాయుడు చెప్పాడు ఏమని? మోషన్ రాజు గారు క్లారిటీ ఇచ్చారు, నేను క్షమాపణ చెప్పాను, నేను అలా అనుకున్నానని అన్నాను. జగన్మోహన్ రెడ్డిని కూడా చెప్పానండి, అతను హిందువా క్రిస్టియనా? సార్ నిజంగా మోషే రాజు గారు హిందువా క్రిస్టియన్ అంటే మన దగ్గర కొన్ని ఆధారాలు వచ్చేసాయి, ఒకసారి నేను వినిపిస్తాను అది. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు ఊరికి అనలేదని చెప్పి తెలుస్తుంది సార్. యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడు, యేసు ప్రభువు చెప్పిన మార్గమే నిజమైనటువంటి మార్గం, ఇది మతం కాదు, ఒక దేవునికి సన్నిధికి చేయడానికి ఒక మహా మార్గం అని చెప్పి ఈ యొక్క హోసిన్నా మినిస్టర్స్ నిరూపించిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. సో మనకు స్క్రీన్ పైన వస్తున్నటువంటి ఒక ఫోటోలు, విజువల్స్ అన్ని చూస్తే కూడా అతను స్పష్టంగా క్రైస్తవుడనే కనిపిస్తుంది. అందుకే అచ్చెన్నాయుడు గారు ఆ మాట అన్నారేమో. కానీ ఆయన పెద్ద మనిషి తరహాలో క్షమాపణ కూడా చెప్పిన తర్వాత కూడా ఈ గలభ ఎట్లా చూడాలంటారు? అదే కదా అచ్చెన్నాయుడు అన్నది. అసలు అధ్యక్ష తమరు, ఆయన వాడిన పదం కూడా తమరు క్రిస్టియన్ అనుకుంటా. ఎందుకంటే మోషన్ రాజుని క్రిస్టియన్ అని అచ్చెన్నాయుడే కాదు అందరూ అనుకుంటారు. ఆ ఇంటర్వ్యూ చేసిన ఆయన కూడా అనుకున్నాడు. అవును, వాళ్ళ తల్లి పేరు కూడా మరియమ్మ అంటే ఎవరన్నా అదే అనుకుంటారు కదా. ఆయనే చెప్పాడు ఏమని? మా దగ్గర అందరికీ అదే పేర్లు పెడతారు, అసలు మా అమ్మ మా నాన్న మాకు పేర్లు పెట్టరు, చర్చికి తీసుకెళ్తారు బిడ్డని, చర్చి ఫాదరే ఆయనకి ఇష్టం వచ్చిన పేరు పెడతారు, మా గోదావరి జిల్లాలో కోస్తాలో అంతేనని ఆయన ఇచ్చిన వివరణ. ఇప్పుడు మోషన్ రాజు ఇవాళ మీరు వినిపించిన వీడియో, చూపించిన స్క్రీన్ మీద ఫోటోలు, యేసుక్రీస్తు వాళ్ళు క్రైస్తవం ఆచరిస్తారనేది వాస్తవం. అది తప్పు కాదు కదా. సార్ క్రైస్తవం మేము పాటిస్తున్నాం అని చెప్పుకోవడానికి ఇబ్బంది ఏంటి అంటారు? అంటే నిజమైన క్రైస్తవుడు ఎవరు ఇబ్బంది పడరు, సిగ్గుపడరు, గర్వంగా చెప్తారు. అదొక ధైర్యం. ఏది? బైబిల్ పట్టుకున్నాను. విజయమ్మ కూడా చెప్పేది కదా, ఆమె కూడా అప్పట్లో రాజకీయ ప్రసంగాలు ఆ సభల పైన బైబిల్ పుచ్చుకుని వెళ్ళడం పైన చాలా విమర్శలు వచ్చాయి. ఏమని చెప్పింది ఆమె? నాకు బైబిల్ చేతిలో ఉంటే ధైర్యంగా మాట్లాడగలను, అది నాకు ధైర్యం. అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ బైబిల్ను కూడా చులకన చేయడం. ఏది? ఇవాళ 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతా అన్నాడు.
4 గోడల మధ్య బైబిల్ చదివేది ఏంటి? అదేమన్నా సిగ్గుపడాల్సిన గ్రంథమా? బహిరంగంగా బైబిల్ చదువుతాం, తప్పేంటి? భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఇవాళ అది మత గ్రంథాలుగా ప్రతి మతము ఆమోదించిన గ్రంథాలు. ఇప్పుడు భగవద్గీత మీద ప్రమాణం చేసేది ఒక హిందువేనా? వేరే మతస్థులు కూడా భగవద్గీత మీద ప్రమాణం చేస్తున్నాం అనేటటువంటి భక్తి, గౌరవం, విశ్వాసం, నమ్మకం ఈ 4 లేవా? ఏది? జగన్మోహన్ రెడ్డికి భక్తి లేదు, గౌరవం లేదు, నమ్మకం లేదు, విశ్వాసం లేదు. మరేమున్నాయి? డబ్బు, మద్యం, అది కూడా కెమికల్స్తో తయారు చేసిన మద్యం మాత్రమే. అరే అసలు ఏంటిది? అసలు నెయ్యిలో 68 లక్షల కిలోలు పామాలిన్, పామాయిల్, పామ్కెర్నాయిల్, లేకపోతే ఆ లప్సా 8 లక్షల కిలోలు రసాయనాలంట. అదే ఎస్టేర్ ఏంటది, ఈస్టరు, ఎస్టిక్ యాసిడ్. ఇప్పుడు ఒకటి అది ఒప్పుకున్నాడు సుబ్బారెడ్డి, ఆయనే చెప్పాడు ఏమని, ఇవన్నీ ఇప్పుడు మనం చదివిన లిస్ట్ అంతా ఇవన్నీ కలిపి చేశారు, నెయ్యి రసాయనాలతో చేసిన మాట వాస్తవమే అని చెప్పి సిట్ తేల్చింది. నాకు ఆ పాపం నాకు తెలియదు, అధికారులదే పాపం అన్నాడు. ఈ తూమాటి మాధవరావు, ఈ చంద్రశేఖర్ రెడ్డి, వరుడు కళ్యాణి వాళ్ళు ఏమంటున్నారు? అసలు కల్తీ జరగలేదంటాడు. కల్తీ జరిగింది అని భువనం ఒప్పుకున్నాడు, సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు. మళ్ళా వాళ్ళే మాధవరావు ఏమంటాడు? అసలు అది కల్తీ కాదు, అది నాణ్యత లేని నెయ్యి అంటాడు. ఏంటి ఆ పదం? నాణ్యత లేని నెయ్యి అంటే అదే కదా సార్. అంటే నువ్వు ఎప్పుడన్నా బిమ్మి తిమ్మి తెలుసా? అంటే తిమ్మిని బిమ్మిని చేయటమా, లేకపోతే బిమ్మిని తిమ్మిని చేయటమా? కల్తీని నాణ్యత లేనిది చేయటం, నాణ్యత లేనిది అంటే వీళ్ళు అలా తిమ్మిని బిమ్మిని చేసి మసిబూసి మారేడుకాయ చేసి మళ్ళా జనం కళ్ళు గప్పాల. సార్ అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారా లేదంటే మాధవ్ గారా సార్? ఆయన ఎప్పుడైతే చైర్మన్గా ఉన్నాయని ఆయనే ఒప్పుకున్నాడు. అవును సిట్ చెప్పేదే కాదు, నేను చెప్పడం ఏముంది, సిట్టే చెప్పింది కదా అక్కడ కల్తీ జరిగిందని చెప్పేసి ఆయన ఒప్పుకుంటుంటే ఇప్పుడు మాధవ్ చెప్పడాన్ని ఎలా చూడాలంటారు? 4 ట్యాంకర్ల గురించి మాట్లాడతాడు. జూలై 4, జూలై 6, ఇంకేంటంటే జూలై 12 ఆ ట్యాంకర్లు తిరిగి వెళ్ళి మళ్ళా తీసుకొచ్చి మళ్ళా వాడారు, అప్పుడు చంద్రబాబే ముఖ్యమంత్రి అంటాడు. అంటే సిట్ ఛార్జ్ షీటు 2 ఛార్జ్ షీట్లు కదండి. ఎంతమంది నిందితులు? 36 మంది నిందితులు. 4 ట్యాంకర్లకేనా? 4 ట్యాంకర్లకి సుప్రీంకోర్టు ఫైర్ అయి సిట్ వేసి సిబిఐని ఇన్వాల్వ్ చేసి 4 ట్యాంకర్ల మీద విచారణ చేసి 36 మందిని నిందితులుగా తేల్చి 3 అధికారులపై వేటేయమని మళ్ళా 11 పేజీల నివేదిక 4 ట్యాంకర్ల కోసం ఇచ్చిందా? సార్ ఆ 4 ట్యాంకర్లలో 68 లక్షల లీటర్లు దొరుకుతాయి సార్, కిలోలు దొరికిద్ది అంటారా కెమికల్? ఆ 4 ట్యాంకర్లు ఎంత పెద్దగా ఉంటాయో. తుమ్మాటి మాధవరావు లేకపోతే ఆ చంద్రశేఖర్ రెడ్డి అతను ఇండిపెండెంట్ సభ్యుడు అంట, అతనికి అసలు వైసీపీకి సంబంధం లేదంట. అంటే ఇప్పుడు 2020 ఫిబ్రవరి 29 తీర్మానం ఏంటది? 317 ఏమని ఉంది దాంట్లో? 4 లక్షల లీటర్ల కెపాసిటీ మిల్క్ సేకరణ అవసరం లేదు, 250 కోట్లది 150 కోట్లకు తగ్గిస్తూ, 3 ఏళ్ల అనుభవం ఏడాదికి తగ్గిస్తూ సంతకం బిఆర్ నాయుడు పెట్టాడండి. దాని ప్రతిపాదన సిద్ధం చేసింది శ్యామలరావు వెంకయ్య. అంటే ఆ తీర్మానం 2020 ఫిబ్రవరి 29 తీర్మానం, టెండర్ నిబంధనల సడలీకృతం, వాటన్నిటిపైన సిట్ ఫైర్ అయితే వాటన్నిటిపైన విచారణ చేస్తే అసలు ఆ తీర్మానం గురించి మాట్లాడరు. అసలు ఆ 2020 ఫిబ్రవరి 29 అనే డేట్ అసలు క్యాలెండర్లో లేదు పో అంటారు. అసలు మా అమ్మ విజయమ్మ కాదు అంటే నేను అసలు విజయమ్మకు పుట్టలేదని కూడా చెప్తారా? అంటే అధికారం, డబ్బు, ఈ 2 ఇవాళ అసలు కళ్ళు మూసుకుపోయాయి. అంటే తలకెక్కింది పొగరు అనుకున్నాం కానీ అసలు ఇప్పుడు పొగరు ఎక్కడికి ఎక్కింది? ఇక్కడే కనపడుతుంది కదా. ఇవాళ పొగరు నసాలానికి ఎక్కకపోతే నీకు ఈ పాపం చేస్తావా? ఇన్ని ఆలయాలు కూల్చేస్తారా? అరే హిందూ మతం ఏం పాపం చేసింది? హిందూ భక్తులు ఏం అపరాధం చేశారు? నిన్ను నమ్మారు, ఆ స్వరూపానంద మమ్మల్ని ముంచాడు,
నిన్ను తీసుకెళ్లి గంగలో ముంచటం కాదు, 100 కోట్ల మంది హిందువుల్ని వాళ్ళ గంగలో ముంచాడు. స్వరూపానంద చేసినటువంటి మహాపాపం ఇవాళ మనం అనుభవిస్తున్నాం. రేపు భవిష్యత్ తరాలు ఈ పాపం చుట్టుకోకూడదు. అందుకోసం సాధువులు, స్వామీజీలు, మాతాజీలు వీళ్ళందరూ పీఠాధిపతులు ఇవాళ ఏదో పెట్టారు. రేపు 28వ తారీఖు ప్రాయశ్చిత్త దీక్ష. 11 రూపాయలు ముడుపు కట్టండి, ఆ రోజు ఆ ముడుపు చెల్లించండి, దివ్య జ్యోతి వెలిగించండి. మళ్ళా 11 అంటావు నువ్వు, ఇదో సాగు నీతో. 11 అంటే 11 ఎమ్మెల్యేలు వచ్చినాయి అని కాదు, అదొక సంప్రదాయం. ఎప్పుడైనా అంతే కదండి. 11 రూపాయలు ముడుపు కట్టడం అనేది ఇది మొదటి నుంచి మన హిందువులకు ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం పిలిపించారు ఆ సాధు పరిషత్, ఈ స్వామీజీలంతా కూడా. మరి జగన్మోహన్ రెడ్డి కడతాడా ముడుపు? కట్టడా? హిందూ అయితే కట్టాలి, క్రిస్టియన్ అయినా వాళ్ళ పాప పరిహారం చేసుకోవాలనుకుంటే కట్టాలి. నువ్వు హిందువు కాదు, క్రిస్టియన్ కాదు. డబ్బు డబ్బు డబ్బు. ఆ 11 రూపాయలు కూడా నాకే ఇవ్వమంటాడా? ఇది మొత్తం మీరు ముడుపులు 11 రూపాయల ముడుపులు మీరు తీసుకెళ్ళి గుళ్ళో కాదు ఇవ్వాల్సింది, మా సూపర్ స్వామి మా హుండీలో వేయమంటాడా? హుండీలో డబ్బులు కూడా దొంగతనం చేశారంటే, చోరీ చేశారంటే ఆ చోరీని చిన్న దొంగతనమా ఏదో అన్నట్టున్నాడు. చిన్న చోరీ అండి సార్. మహాపాప. ఈ పాపానికి శిక్ష ఏంటి? వైసీపీ, జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి చేసిన మహాపాపానికి శిక్ష ఏంటి? శిక్ష విధించాల్సింది ఎవరు? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.